మహిమ కలుగునుగాక. ఈ సాయంకాలపు వేళ మరి దేవాతి దేవుని సన్నిధిని ప్రేమించి విజ్ఞాపన ప్రార్థనకు, సిద్ధపాటు ప్రార్థనకు చేరువచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఎక్కువసేపు మనం ప్రార్థనలో గడుపుదాము. కొంతసేపు, చాలా తక్కువ టైం మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ఎక్కువ సమయం మనం విజ్ఞాపన ప్రార్థనలో గడుపుతాము. అందరికీ తెలిసినటువంటి లేఖన భాగం, మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగము రోమా పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం కొరకు వేడుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ శనివారపు సాయంకాలపు వేళ స్థానిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు, భారతదేశ రక్షణ కొరకు, భారతదేశ ఉజ్జీవము కొరకు, సార్వత్రిక క్రీస్తు సంఘ క్షేమము కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మీ సన్నిధానములో ప్రవేశించగలిగిన కృప మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేక అంశాలు మీ పాదపద్మముల దగ్గర మేము తీసుకొని రావాలని మీ సన్నిధికి వచ్చాము. రేపటి పునరుత్థాన దినం గనుక నేటి దినమందే మమ్మను మేము సిద్ధపరచుకొని మా కన్న తండ్రి, రేపటి పునరుత్థాన దినాన మీ విందుశాలలో పాల్గొందునట్లుగా నాకు సహాయము చేయండి. చదువుకున్న లేఖన భాగమును మీరు ఆశీర్వదించి, యమ్మాయి గ్రామమునకు వెళ్ళిన శిష్యులతో లేఖనమెత్తి మాట్లాడినప్పుడు వారి గుండెలు మండినట్లుగా నన్ను దర్శించి నాతో మాట్లాడి నన్ను మండించండి. సంఘ బిడ్డలందరినీ దర్శించి అందరితోనూ మీరే మాట్లాడి అందరినీ మండించి వెలిగించి ఉజ్జీవింపచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగం రోమా పత్రిక 12:12 మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం. ఎన్నో మార్లు ఈ మూల వాక్యంలో నుండి దేవుని కృప చేత అనేక సంగతులను మనం ధ్యానించుకున్నాం. విజ్ఞాపన ప్రార్థనలప్పుడు, ఉపవాస ప్రార్థనలప్పుడు, మెటుకు ఈ దినాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన ప్రార్థనలో నాతో మాట్లాడు తండ్రి, నన్ను దర్శించు నాయన, సంఘ బిడ్డలందరితోనూ మాట్లాడి అందరినీ దర్శించండి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువు నా మనసులోనికి ఈ మాటను గ్రహింపచేశాడు. ప్రియులారా, 12:12 చాలా సులభముగా మనకు గుర్తుండిపోయేటటువంటి వాక్య భాగం. 12 మంది ఇశ్రాయేలీయుల గోత్రకర్తలు
12 మంది అపోస్తులు అండి. 12, 12 24. పరలోకములో 24 పెద్దలు ఏమండి. 2, 4 కలిపితే 6 మానవుని సంఖ్య అండి. ఇలాగ మనం ఈ లేఖన భాగాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి, న్యూమరిక్గా మనం గుర్తుపెట్టుకోవడానికి చాలా సులభతరమైనటువంటి విధంగా మనకు బోధపడుతుంది. అయితే ప్రియులారా, ఇక ఇంతకంటే ఎక్కువగా న్యూమరిక్స్ మాట్లాడాలని అనుకోవట్లేదు. ఇది విజ్ఞాపన ప్రార్థన కనుక మనం అంశంలోనికి వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇక్కడ లేఖనాన్ని ఎట్లా ప్రారంభించాడంటే పౌలు భక్తుడు నిరీక్షణ గల వారై సంతోషించుచు. నిరీక్షణ దేని మీద మనం పెట్టుకుంటాము? మన కళ్ళకు కనబడినటువంటి వ్యక్తుల మీద, రోజు మన కళ్ళకు కనబడిన వ్యక్తుల మీద, మన కళ్ళకు కనబడిన వస్తువుల మీద మనం నిరీక్షణ పెట్టుకుంటామా అండి? నిరీక్షిస్తున్నాము అంటే ఏమండి, నిరీక్షిస్తున్నాము అంటే మనకు అందనంత దూరాన ఉన్నది, కానీ ఏదో ఒక రోజు అది మనం తప్పకుండా పొందుకుంటాము, అనుభవములోనికి వచ్చి తీరుతుంది అనేదాన్ని నిరీక్షిస్తాం. ఉదాహరణకు మన పిల్లలు ఎవరైనా సరే అమెరికా దేశంలో, కెనడా దేశంలో, దూరదేశాల్లో ఉన్నారు. సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, భారతదేశానికి మన ఇంటికి రావట్లేదు. ఏంటి, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, పిల్లోడు రాలేదు, పిల్ల రాలేదు, కాయలు కాసినట్లుగా ఎదురు చూస్తున్నాము, వస్తే బాగుండును అని నిరీక్షిస్తాం. నిశితాలు బెంగళూరులో ఉంది ఏమంటే, రావాలని నిరీక్షించాం. రావాలంటే తను రావచ్చు, రాత్రి అక్కడ ఎక్కితే తెల్లారి సరికల్లా ఎక్కితే, లేదు చూడాలని భ్రాంతి కలిగితే మనం ఇక్కడ తెల్లారి ఎక్కితే అక్కడ. కానీ వేరే దేశానికి మనకు పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, ఎన్నో తతంగాలు. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు భక్తుడు నిరీక్షణ గలవారై సంతోషించుచు అన్నాడు. దేని కొరకు ఈ మాట అన్నాడు? నిరీక్షణ గలవారై సంతోషించుచు అని అంటే ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి మాట్లాడుకోవలసి వస్తే ప్రాముఖ్యముగా ఒక 3 సంగతులు మనం మాట్లాడుకోవలసి వస్తుంది. అందులో మొదటి సంగతి ఏంటంటే, ఆదిమ సంఘం మీదకు తొలకరి వర్షం కుమ్మరించబడింది. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చేసినటువంటి వాగ్దానము యెరూషలేము దేశములో మేడగదిలోని 120 మంది మోకరించి ప్రార్థన చేసినప్పుడు వారి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగొచ్చాడు.
యేసు ప్రభు వారు కూడా చెప్పారు శిష్యులకు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏమండి 18వ వచనం, మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ప్రియులరా, నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించునన్నా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో ఏమంటాడంటే, లూకా సువార్త ఆఖరి అధ్యాయం 49వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనములో, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకాయ ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను, నేను తండ్రిని వేడుకుంటానన్న. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకు, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి. అలాగన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆఖరి అధ్యాయం 54వ వచనం చూడండి, 53వ వచనం, ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. వాళ్ళు ఏం చేశారు? ఎడతెగక దేవాలయంలో ఉండి వారు దేవుని స్తోత్రము చేయుచుండిరట. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండి. లూకా సువార్త ఆఖరి అధ్యాయంలో నేను తండ్రిని వేడుకుంటానన్న, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనములో, మిమ్ములను అనాథులుగా విడువను, నేను తండ్రిని వేడుకుంటాను, వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించు. అంటే పరలోకానికి వెళ్ళిపోయినటువంటి యేసు ప్రభువారు భూమి మీద తాను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన పిల్లల కొరకు, తన శిష్యుల కొరకు తండ్రి కుడి రొమ్మున ఆనుకొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అండ్ భూమి మీద ఉన్నటువంటి శిష్యులు కూడా ఏం బోధిస్తున్నాడంటే, మీరు కూడా విజ్ఞాపన చేయండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పరలోకంలో యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే, భూమి మీద తాను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘము కొరకు
తండ్రిని వేడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. భూమి మీద ఏమండి శిష్యులను బలపరుస్తున్నాడు. మిమ్మల్ని నేను అనాథులనుగా, వేరొక ఆదరణకర్తను, సత్యస్వరూపిగా ఆత్మ, తండ్రి వలన వాగ్దానము చేయబడిన దానిని మీ మీదకు పంపుచున్నాను. ఈ మాటలన్నీ కూడా మొదటి శతాబ్దములో మేడగదిలో పెంతెకోస్తు పండగ దినం నాడు ఈ వాగ్దానంలో కొంత భాగం మాత్రమే నెరవేరింది. సంపూర్ణముగా మన కాలములో దేవుడు నెరవేర్చవలసిన వాడై ఉన్నాడు. దయచేసి యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనాలు చూడండి. నా జనులకు నెన్నటికి సిగ్గునందరు, అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య నున్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నెన్నడను సిగ్గునొందరు. తరువాత నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలుగందురు, మీ యవ్వనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులందరి మీద దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించేటటువంటి దినాల్లో మనము ఉన్నాము. దీని కొరకు మనము నిరీక్షించాలి. ఇది మొదటి సంగతి. ఏలయనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచు. ప్రాముఖ్యంగా 3 సంగతులు చెప్పాను. మొదటి సంగతి ఏంటంటే, సువార్తను నమ్మి బాప్తిస్మం పొందుకొని జన్మకర్మ పాపములను పరిహరించుకొని దేవునితో సమాధానపడినటువంటి విశ్వాసులు నిరీక్షించవలసిన మొదటి సంగతి ఏంటి? కడవరి వర్షము మనుషులందరి మీదకు దేవుడు పంపించబోతున్నాడు. దానిని నేను స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవడానికి రాజమార్గం ఏంటంటే, ఆదిమ అపోస్తులులే మనకు మాదిరి. నూతన నిబంధన దేవుని సంఘము కడవరి మేడగదిలోనికి వచ్చి మోకరించినాడు. కడవరి వర్షము దేవుడు భూమి మీదకు మరలా పంపిస్తాడు. మనుషులందరి మీదకు, యవనస్తుల మీదకు, స్త్రీల మీదకు, పురుషుల మీదకు, వృద్ధుల మీదకు, పనివారి మీదకు, పనికత్తెల మీదకు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కుంభవర్షంలాగా ఆయన దిగొస్తాడో, అన్యజనులలో రక్షణ కార్యం జరిగి తీరుతుంది. రక్షణ పొందినటువంటి పరిశుద్ధులందరూ కూడా, సర్వ ప్రపంచములో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా అంత్యకాలపు ఏలియా పరిచర్యలోనికి, సిద్ధాంత దిద్దుబాటు పరిచర్యలోనికి, ఆదిమ అపోస్తులకు దేవుడు అప్పగించిన బోధలోనికి వచ్చి సత్యమందు వారు ప్రతిష్ఠితులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ నిరీక్షణ మనలను, చాలామంది క్రైస్తవ విశ్వాసులకు చాలా నిరీక్షణలు ఉన్నాయి. అవి నెరవేరితే నెరవేరవచ్చు, నెరవేరకపోతే నెరవేరకపోవచ్చు. కొంతమంది నిరీక్షణ ఏంటంటే, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారనే నిరీక్షణ, నిరుద్యోగులకేమో ఉద్యోగాలు వస్తాయనే నిరీక్షణ, ఏమండి వివాహము కాని వారికి మంచి వరుడు దొరుకుతాడు, మంచి వధువు దొరుకుతుందనే నిరీక్షణ. ఈ నిరీక్షణ
మనల్ని సిగ్గుపరచదా అని మనం చెప్పుకోలేము, కానీ కడవరి వర్షం కొరకు కనిపెట్టినటువంటి వారైతే సిగ్గు పొందరు, సిగ్గు నొందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదటి సంగతి. ఇది మొదటి సంగతి. రెండో సంగతి ఏంటో తెలుసా? అపోస్తలుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం ఏమన్నాడు? అపోస్తలుల కార్యాల గ్రంథము 3:21లో లూకా భక్తుడు ఏమన్నాడు చూడండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకం. అన్నిటికీ ఏమి రావాలంట? కుదురుబాటు అన్నా దిద్దుబాటు అన్నా ఒకటే అర్థం. దిద్దుబాటు ఎప్పుడు అవసరము? కుదురుగా లేనప్పుడు, ఉండవలసిన విధముగా లేనప్పుడు. పిల్లలకి ఆలు దిద్దుమని ఇస్తాము. ఆ అని ఇస్తే ఆడు దిద్ది 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 ఏం చేస్తాడంటే 2 సున్నాలు చేస్తాడు. ఆల్ని 2 సున్నాలు చేస్తాడు. ఏ బి సి డి అని ఇస్తాం. దీన్ని నాడు ఏం చేస్తాడంటే 1 గంట తర్వాత దిద్దపోతే టీచర్ కొడుతుంది. కరెక్ట్గా దాని మీద దిద్దడమేమో ఆడికి చేతనవ్వదు. ఆడు దిద్ది 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 ఆడి కారు చేస్తాడు. 4 సున్నాలు. ఏ 1 సున్నా, బి 1 సున్నా, సి 1 సున్నా, డి 1 సున్నా. ఏబిసిడి ఇచ్చారంటే నీకు ఆడి కారు ఇచ్చాను కదండి మేడం గారు అంటాడు తెలివైన స్టూడెంట్ అయితే, 4 సున్నాలు చేసి. అప్పుడు టీచర్ ఏం చేస్తారంటే డస్టర్తోనూ లేదంటే తడిగుడ్డతోనూ తుడిచి మరలా ఏ బి సి డి. 2000 సంవత్సరాల సార్వత్రిక క్రీస్తు సంఘ చరిత్రలో ఏమిటి చాలామంది భక్తులు ఈ లోకానికి వచ్చి డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ద్వారా దేవుడు ప్రారంభించినటువంటి సిద్ధాంత దిద్దుబాటు పరిచర్య, అతడు ప్రారంభికుడు. సిద్ధాంత దిద్దుబాటు పరిచర్యను డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ద్వారా దేవుడు ప్రారంభించాడు. ప్రారంభిస్తూ 550 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. అనేక మంది సంస్కర్తలు వచ్చారు, అనేక సంగతులను సంస్కరించారు. అయితే ప్రతి సంస్కర్త ఒక క్రొత్త సంస్కరణ తీసుకొచ్చాడు, కానీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలో ఏదో ఒక లోపాన్ని ఉంచి వెళ్ళిపోయాడు. ఈ కడవరి తరములో అపోస్తలుడు డాక్టర్ అద్దంకి స్వామిదాస్ రంజితోఫిరి గారిని భూమి మీదకు దేవుడు పంపించాడు. సార్వత్రిక క్రీస్తు సంఘములో ఏ డినామినేషన్లో ఎంత మేరకు సత్యం ఉంది, ఎంత మేరకు అబద్ధం ఉంది, ఉన్న సత్యాన్ని తీసుకొని ఉన్నటువంటి అబద్ధాన్ని సరిదిద్దేటటువంటి పని ఈ దైవజనుడికి దేవుడు అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. అంతవరకు నేను పరలోకంలోనే ఉంటాను, మీ కొరకు విజ్ఞాపన చేస్తాను. కడవరి వర్షం మీ మీదకి రావాలని విజ్ఞాపన చేస్తాను, కుదురుబాటు కాలాలు రావాలని విజ్ఞాపన చేస్తాను. మీరు కడవరి వర్షం కొరకు విజ్ఞాపన చేయండి, కుదురుబాటు కాలాల కొరకు విజ్ఞాపన. ప్రియా దేవుని బిడ్డల, మూడో సంగతి ఏంటంటే
మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం అందరూ తీశారా? 14వ వచనం చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతట ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఏమండి? సకల జనులకు సాక్షార్థముగా దేవుని రాజ్య సువార్త ప్రకటించబడాలి. సువార్తను నమ్మినటువంటి క్రైస్తవులందరూ కూడా తమ సిద్ధాంతాలను దిద్దుకొని అపోస్తలిక బోధలోనికి రావాలి. ఈ 2 పనులు జరగాలంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలి. ఈ 3 పనులు జరిగితేనే తప్ప అండి యేసు 2వసారి భూమి మీదకి రాడు. సకల జనులకు దేవుని రాజ్య సువార్త ప్రకటించబడాలి. సువార్తని నమ్మిన క్రైస్తవులందరూ అపోస్తలిక బోధలోనికి రావాలి. అపోస్తలిక బోధలోనికి రావాలన్నా సకల జనులు సువార్తను నమ్మాలన్నా, సకల జనులకు సువార్త ప్రకటించబడాలన్నా పరిశుద్ధాత్మ వర్షము కుమ్మరించబడాలి. ఈ 3 పరిశుద్ధాత్మ కుమ్మరింపు, సకల జనులకు సాక్షార్థముగా దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుట, అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చుట. ఈ 3 జరిగిన తర్వాతనే ఏంటి ఆయన ఏ రీతిగా వెళ్ళుట మీరు చూస్తున్నారు. గలిలయ మనుష్యులారా అన్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము. అందరూ కూడా 11వ వచనం చూడండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచుచురో. హల్లెలూయా. ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడు అని 2 దేవదూతలు చెప్పారు. యేసు ప్రభు వారు కూడా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. హల్లెలూయా. గనుక ఈ 3 విషయాలు నెరవేరాలి. అటు పిమ్మట 4వ విషయము నెరవేర్చబడాలి. వీటి మీదనే క్రైస్తవ సంఘము యొక్క నిరీక్షణ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలయనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదన్న మాట ఏంటి? ఇతరత్ర ఏ విషయాలకు మనం నిరీక్షణ కలిగి ఉన్నామో లేదో తర్వాత విషయం కానీ, ప్రతి సత్క్రైస్తవుడు కూడా ఈ 4 విషయాల పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడు. వాడెప్పటికీ సిగ్గుపడడు. అయితే ఏంటి రోమా 12:12లో ఏంటి ఏమన్నాడు ఆయన? నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నిరీక్షణ గలవారే సంతోషించండి, శ్రమయందు ఓర్పు కలిగి ఉండండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఈ 4 విషయాల కొరకు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారు ఈ రాత్రి గ్రహించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి నేను ముగిస్తాను. అంటే అందులో అంటే దేవుని పిల్లలమైనటువంటి మనం
నమ్మవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కొలస్సీ పత్రిక అనుకుంటాను, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 1 ఆఖరి వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో నేను నడుస్తాను, దేవుని చిత్తమును నేను జరిగిస్తాను, దేవుని పోలికలోనికి నేను మారుతానని ఆశపడిన ప్రతి విశ్వాసికి ఏమండి దేవుడు ఏమిచ్చాడు? శ్రమ పడుట. ఏమండి ఆయన యందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన పక్షముగా శ్రమ పడుటయు మీకు. హల్లెలూయా. దీని కొరకు పేతురు ఏమంటాడంటే తన పత్రికలో, 1 పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల, బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక దానిని బట్టి. హల్లెలూయా. క్రైస్తవులమైనందుకు బాధ అనుభవిస్తే మనం ఏం పడకూడదంట? సిగ్గుపడకూడదంట. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధపడితే సిగ్గుపడక ఏమన్నాడు? దానిని బట్టి దేవుడిని మహిమపరచండి. భూలోకంలో ఎన్ని శ్రమలు వస్తే ఏముంది? రాని. ఎన్ని నిందలు వస్తే ఏముంది? రాని. ఎన్ని అవమానాలు ఎదురైతే రాని. ఎన్ని సమస్యలైనా రాని. అన్నిటినీ కట్టగట్టి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఏమనేసాడంటే, క్షణమాత్రముందు చులకన శ్రమ మాకు అంతకంతకు నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నదని. అవునా? ఇవన్నీ మూట కట్టేశాడు. యాకోబులో యోబు కొరకు యాకోబు భక్తుడు ప్రస్తావించాడు. యోబు భక్తుడు ఆయన ఓర్చుకొని వారిని ధన్యులను కొనుచున్నాము కదా, యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి కదా. అంటే ఈ తరానికి ఎలాంటి వారు కావాలంటే యోబు లాంటి వారు కావాలి. ఈ తరానికి ఎలాంటి వారు కావాలంటే పౌలు లాంటి వారు కావాలి. ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి యోబు దేవుడు ప్రత్యక్షమై, నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయబో, నిన్ను మాత్రమే నేను అంగీకరించాను అనగానే దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు. ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నటువంటి పౌలు 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుస్తూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పాడు. ప్రియులారా, శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, అప్పులు, బాధలు, మానసిక ఒత్తిడి, ఏం పర్వాలేదు. క్షణమాత్రమే కదా ఈ శ్రమలు. దేవుడు తన కడవరి వర్షాన్ని పంపించబోతున్నాడు. దేవుడు తన రక్తమిచ్చి కొనుక్కున్న ప్రజలలో నెలకొని ఉన్న సిద్ధాంత అయోమయాన్ని తొలగించబోతున్నాడు.
దేవుడు సకల జనులకు సాక్షార్థముగా సువార్త ప్రకటించమని చెప్పాడు. సువార్తను నమ్మిన వారిని పౌలు బోధలోనికి నడిపించమని చెప్పాడు. ఈ రెండు పనులు నేను చేస్తే ఆయన రాకడ సరళమైపోతుంది. ఈ రెండు పనులు చేయడానికి యోవేలు ప్రవక్త ద్వారా నీవు చేసిన వాగ్దానం నెరవేర్చు తండ్రి అని నేను పట్టుదలతో ప్రార్థన చేస్తాను. శ్రమయందు ఓర్పు గలవారై ఉండండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. పౌలైనా, యోబైనా, మార్టిన్ లూథర్ అయినా, విలియం కేరీ అయినా, జాన్ వెస్లీ అయినా, ఈ కడవరి తరములో మన ఆత్మీయ తండ్రి అపోస్తలుడు అద్దంకి స్వామిదాసు రంజిత్ తోఫీర్ గారైనా, ఏంటి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది వ్యతిరేకించినా శ్రమలను ఓర్చుకున్నారు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నారు, నిరీక్షణ కలిగి సంతోషించారు. హల్లెలూయా. కనుక వీరు మనకు మాదిరి. ఏంటి శ్రమయందు ఓర్పు కలిగి ఉండడానికి వీళ్ళు మనకు మాదిరి. ప్రార్థన యందు పట్టుదల ఉండటానికి వీళ్ళు మనకు మాదిరి. నిరీక్షణ గల వారిమై సంతోషించటానికి వీరు మనకి మాదిరి. మన తర్వాత తరం వారికి మనం ఆదరించిపోవాలంటే ఆనాటి పౌలులాగా, ఆనాటి యోబులాగా, ఏనండి ఆనాటి మార్టిన్ లూథర్ లాగా, విలియం కేరీ లాగా మన తరములో మన మధ్య నివసిస్తున్నటువంటి అపోస్తలుడు, సార్వత్రిక క్రీస్తు సంఘ సంస్కర్త అద్దంకి రంజిత్ తోఫీర్ గారిలాగా మనం కూడా ఏం చేద్దామంటే నిరీక్షణ గలవారే సంతోషిద్దాం. శ్రమయందు ఓర్పు కలిగి ఉందాం, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు పట్టుబట్టినట్లుగా ఏలీ ఎదుట దేవుని సముఖములో అన్న మనోవేదన గలదాయి యెహోవా సన్నిధిని తన హృదయమును కుమ్మరించుకున్నట్టుగా, నేను నశించేదను, నేను ప్రవేశించుట రాజయుక్తకు ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తమైనను ప్రవేశించేదనని తను తన పనికెత్తులు ఉపవాసానికి ప్రతిష్ఠించుకుని కన్నీళ్లు విడిచి ప్రార్థించిన ఎస్తేరులాగా మనం ఏం చేయాలంటే మనకెదురవుతున్నటువంటి చిన్న చిన్న శోధనలకు కృంగిపోకుండా, సమస్యలకు కృంగిపోకుండా, వ్యాధి బాధలకు కృంగిపోకుండా, నిందల అవమానాలకు కృంగిపోకుండా గొప్ప నిరీక్షణ, తప్పకుండా కడవరి వర్షము దేవుడు పంపిస్తాడు. తప్పకుండా సకల జనులకు దేవుని రాజ్య సువార్త ప్రకటించబడి తీరుతుంది. తప్పకుండా అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. తప్పకుండా యేసు రాకడ జరుగుతుంది, నేను ఎత్తబడడం జరుగుతుంది. ఈ నిరీక్షణ ఎప్పటికీ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ గలవారి దేవుడినని ఆయన చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడడు. అలాంటి వారి కొరకే ఆఖరి మాట ఇది. ఈ మాట చూపించేసి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీసారా? 14వ వచనం చూడండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత
తాను వారి దేవుడినని అనిపించుకుంటూ దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును హల్లెలూయా. ఏమండి, అలాంటి నిరీక్షణ గల వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే పరలోకములో ఒక పట్టణాన్నే నిర్మిస్తున్నాడు. కనుక ఆనాటి అబ్రహాములాగా, ఆనాటి మోషేలాగా, ఆనాటి పౌలులాగా, యోబులాగా ఈ తరంలో కూడా దేవునికి కావాల్సింది అలాంటి శ్రేష్టమైన భక్తులే. ఇప్పుడు ఉందంతా ఉల్టా. పైకి భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించిన తరం ఇది. ఈ తరాన్నైనా దేవుడు రివైవ్ చేయాలి, లేకపోతే ఈ తరములో ఉన్నటువంటి మనం అలాంటి శ్రేష్టమైన భక్తులను కనుటకు ప్రసవ వేదనైనా పడాలి. అట్టి కృప దేవుడు మనకు నీ సార్వత్రిక క్రీస్తు సంఘానికి దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి